నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, అలాగే గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. సార్ నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. సార్ ఈరోజు కొన్ని రకాల డౌట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఫస్ట్ డౌట్ వచ్చి, ఈ నెల 19వ తారీఖు అమావాస్య, పైగా శుక్రవారం వచ్చింది. అప్పులు తీరాలి అంటే చాలామంది ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు. మెయిన్ చాలామంది బాధపడేది కూడా అప్పులు సమస్య అనేది తీరట్లేదు అనేది. ఈ అమావాస్యకి ఈ అప్పులకి ఏమైనా సంబంధం ఉందా? ఆ రోజు ఏమన్నా చేసే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మా. అమావాస్య రోజు కావచ్చును, అదేవిధంగా ఒక చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం రోజు కావచ్చును, కొన్ని రెమెడీలు చేయడం ద్వారా వీరికి జీవితంలో అప్పులు అనేటటువంటివి కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య రోజు శుక్రవారం కలిసి రావడం, అదేవిధంగా ఇప్పుడు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు లేవు, కానీ ఇన్ కేస్ ఒకవేళ ఉంటే ఇట్లా ఆ సమయాలలో అప్పులకు సంబంధించి ఇబ్బందుల ఊబి నుండి బయటికి తొలగేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయి. సో ముందుగా ప్రేక్షకులకు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, 19వ తారీఖు శుక్రవారం రోజు, అంటే 19ని కూడితే వచ్చే సంఖ్య 10, నెంబర్ 1. సో ఈ శుక్రవారము ఈ 2025లో చివరి అమావాస్య, ఇది ఓకే 2025లో చివరి అమావాస్య. సో రాబోయే 2026 దాన్ని కూడితే నెంబర్ 1 వస్తుంది. సూర్యుడు అధిపతి నెక్స్ట్ ఇయర్. సో వీరికి ఉన్నటువంటి ఏకైక అద్భుతమైనటువంటి అవకాశం, ఈ వీడియో చూసేటువంటి వారు నిజంగా అదృష్టవంతులు. ఓకే ఈ నెంబర్ 19తో కూడి వచ్చేటువంటి అమావాస్య శుక్రవారం మహా అద్భుతమైనటువంటి రోజు. సో దీన్ని విడిచిపెట్టకుండా ఖచ్చితంగా వీరు కనుక మనం చెప్పేటువంటి రెమెడీస్ చేసుకున్నట్టయితే నిజంగా అప్పుల బాధల నుండి కొంత వారికి మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా 1వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా చేయండి. ఆదివారాలు జన్మించినటువంటి వారు ఖచ్చితంగా చేయండి. ఇక మిగిలినటువంటి వారు మీ ఇష్టం, ఎందుకంటే అందరూ చేస్తే బాగుంటుంది. ఓకే. సో వీరి కోసమే అని అయితే వీడియో కాదు. ఒకవేళ ఎవరైనా ఒక్కరు చూసినా చాలు, వారి జీవితం మాత్రం మారుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా. సో ముఖ్యంగా ఈ రోజు నాడు ఉదయం సూర్యునికి నమస్కారం. ఓకే. ఈ శుక్రవారం రోజు సూర్యునికి నమస్కారం చేసి ఖచ్చితంగా కూడా సూర్యునికి రాగి చెంబులో కొన్ని నీరు తీసుకొని అందులో మందార పుష్పాన్ని వేసి ఆ సూర్యరశ్మిలో, అంటే 7:30, 8:30 ఆ 1 అవర్లో చక్కగా కూడా ఈ యొక్క కలశంలో నీరు మందార పుష్పం వేసుకొని ఈ రాగి చెంబును పట్టుకొని ఆదిత్య హృదయం విన్నా, ఆదిత్య హృదయం చదివినా, విని చదివి ఎట్లా వీలైతే అట్లా చేసిన తర్వాత ఈ నీటిని చక్కగా ధారపోయండి. ఓకే. ఎక్కడ అంటే మీ ఇంటికి తూర్పు వాకిలిలో, ఓకే, తూర్పుగా ఉండేటువంటి వాకిలి సైడ్గా వచ్చి సూర్యునికి చూస్తూ నమస్కరించుకొని, సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. కనుక ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ ఓ సూర్యదేవ అని నమస్కారం చేసుకొని చక్కగా కూడా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ఓకే. అటు పిమ్మట తెల్ల ఆవాలు, లవంగాలు, ఈ తెల్ల ఆవాలను ఒక 2-3 స్పూన్లు, ఒక 8 లవంగాలను తీసుకోవాలి. ఓకే. తీసుకొని చక్కగా ఒక పెనంపై వాటిని గోలించాలి. ఓకే. ఆవాలను, లవంగాలను గోలించిన తర్వాత ఇంట్లో చక్కగా బొగ్గులను చేయాలి. బొగ్గులు, ఓకే, లేదా ధూప్ స్టిక్స్ ఉంటుంది. ఈ యొక్క ధూప్ స్టిక్స్లో ఈ తెల్ల ఆవాలు, లవంగాలను వేసి చక్కగా కూడా వచ్చేటువంటి ఆ ధూప్ స్టిక్ ముట్టించి చక్కగా కర్పూరంతో
ఆ పొగను ఇల్లు మొత్తము వ్యాప్తి చేయండి. ఉమ్, ఇల్లు మొత్తము కూడా వ్యాప్తి చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఓకే. సో దీనికి తోడు ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం సమయంలో ఉమ్, 12:30 నుండి 2:30 మధ్యలో ఇంటి బయట మధ్యాహ్నం. ఉమ్, ఇంటి బయట 2 దీపాలను వెలిగించండి. ఓకే. ఈశాన్యం మూలన 2 దర్భా పుల్లలను వేసి ఓకే. నమస్కరించుకోండి పితృదేవతలకు. ఓకే. అదేవిధంగా ఈ రోజు నుండి 43 రోజులు కంటిన్యూగా ఇంట్లో ఆదిత్య హృదయము లేదా ఆదిత్య కవచాన్ని చదవడం ద్వారా ఓకే. అద్భుతమైనటువంటి ఫలితాలు వీరికి రాబోతాయి. ఓకే. ప్రతి శుక్రవారము, ఈ శుక్రవారం మొదలు 5 శుక్రవారాలు ఖచ్చితంగా ఇంట్లో వీరు ఈ యొక్క రావి చెట్టు ఉంటుంది కదా, ఉమ్, ఉమ్, రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆ యొక్క పుల్లలను కానీ బెరడును కానీ సంపాదించుకొని దానిని ఇంట్లో కాల్చడం ద్వారా ఆ పొగ ఇంట్లో వ్యాప్తి చెందడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఇంట్లో ఈ యొక్క మనకు నైరుతి మూల అని ఉంటుంది. ఉమ్. ఆ నైరుతి మూలలో ఇప్ప పువ్వును పెట్టండి ఇప్ప పువ్వు. ఇదే రోజు ఓకే. ఆ, శుక్రవారం రోజు ఈ రోజు రాత్రి 8:30 నుండి 9:30 లోపు ఇప్ప పువ్వును అక్కడ పెట్టండి. ప్రతి శుక్రవారం మార్చండి. మీరే చూస్తారు ఇక అంతే. ఓకే. ఓకే గురుగారు, చాలా చక్కటి రెమెడీ. అసలు ఏంటి అని చాలా మంది ఈ అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఒక మంచి మార్గం చూపించారు మీరు మాత్రం. చాలా ధన్యవాదాలు. మహాదేవ.